మరి సమయంలో వాక్యోపదేశము దైవ సేవకులు పాస్టర్ ఇస్మాయిల్ గారు హైదరాబాద్ నుంచి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపరచబడదాం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. ప్రైజ్ లార్డ్ సార్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామమున గౌరవ్ గాడ్ ఫ్యామిలీలో టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి నా తోటి దేవుని దాసులకు, ప్రియమైనటువంటి దేవుని విడులకు, వారి కుటుంబాలకు ఉదయకాల సమయంలో శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి ఈరోజు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుని మహిమ కలిగినటువంటి కార్యక్రమంలో ప్రేమపూర్వకంగా ముందుకు సాగుదాం. మంచిది. మరి ఈ సమయంలో వాక్యదానంలోకి వెళ్దామండి. ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నామా. అనుషమా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆది కాండము 24వ అధ్యాయం 28. ఓకే సార్. 14 and 15. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా పరలోక ప్రియ తండ్రి యేసు ప్రభువా, మరొకసారి తండ్రి ఈ 2025వ సంవత్సరము 3వ మాసము ప్రత్యేకముగా తండ్రి మరి ఈ 4వ తారీఖు ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి విశేషంగా పౌరవగఢ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించి మా పక్షంగా మీరుండి తండ్రి ఇచ్చిన క్షేమము, భద్రత, మంచి ఆరోగ్యం, ఆహారం, ఆయుష్ని బట్టి మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ దయగల దేవా ఈ సమయంలో మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా, పౌరవగఢ టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం నుండి ప్రభావ మరి ఈ సమయం వరకు కూడా ప్రతి విషయంలో మీ ఆత్మ నడిపింపుని మాకు దయచేశారు. విశేషముగా మరి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి నాయన ఈ శ్రేష్టమైనటువంటి సమయము మార్చిలో ధ్యానించుట ఈ దాసుడైన మీ సిలువుసాటును మరుగుపరచుకోండి. నాలో ఏమి లేదు ప్రభువా, నేను వచ్చివాడున్న తండ్రి, జ్ఞానము మరి మీరై ఉంటున్నారు కనుక పరిశుద్ధాత్మ నడిపింపును, జ్ఞానమును దయచేయండి. నాకు మాకు ఏమి కావాలో మేము ఏదైతే ఆశిస్తూ ఉన్నామో తండ్రి, దానిని మీ లేఖనంలో మేము పొందుకొని ఆదరించబడటకు మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి మరి సమయంలో విశేషముగా అత్యం చదివి సహాయం చేస్తున్నటువంటి నీ దీనదాసురాలు శ్రీమణి కుమార్ అనుషమును అయా మీరు దర్శించండి పరిశుద్ధాత్మ అభిషేకముతో. అయా మరి వాక్యం చదివే జ్ఞానము ద్వారా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దాల్చిన మీ సిలువుసాటును మరుగుపరచుకోండి. ఎక్కడ కూడా ప్రభావ సాంకేతిక పరమైన సమస్యలు రాకుండా మరి జయకరముగా జరుగుటకు సహాయం చేసి మహిమ పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉండగా ఆ మధ్యలో మీరుండి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా మన ఆయుష్ను పొడిగించి మనందరిని కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు
దేవదేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. చూద్దాం వాక్యంలో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనించున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము ఇక్కడ 15వ వచనముల వాక్యముగా మనం తీసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరి యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడుగునని చెప్పగా. చూడండి ప్రియమైనటువంటి దైవజనాంగమా, యాకోబు వ్యక్తిగత జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ఇక్కడ తన తండ్రి అయినటువంటి మరి ఇస్సాకు నుండి దీవెనలు పొందుకొని అన్నని మోసం చేసి ప్రాణభయముతో ఒంటరిగా ప్రయాణం చేస్తూ హారాను అనేటువంటి ప్రాంతంలో అరణ్యానికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అయితే దేవుడు చాలా స్పష్టంగా యాకోబుతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నడను పూర్వకాలం ముందు జరిగినటువంటి మన పర్సనల్ క్యారెక్టర్ ని ఆయన ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోరు. అంటే మన వ్యక్తిగత విషయాలను ఆయన ఆ పరిగణలోకి తీసుకోరు. అందుకే మనం గమనిస్తే యాకోబు యొక్క జీవిత విధానాన్ని చూస్తే, యాకోబు అంటాడు కదా 27వ అధ్యాయము 36లో అంటాడు కదా, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను అంటాడు. జాగ్రత్తగా మనం వాక్యం విన్నాము. తన అన్న తన తమ్ముడు అయినటువంటి ఏసావును గురించి ఏం చెప్తున్నాడు? నీ పేరు యాకోబు, నీ పేరుకు తగినట్లుగానే 2 సార్లు నన్ను మోసపుచ్చావు. అంటే మోసగాడు అని పేద తెల్లముగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు యాకోబు విషయంలో అతను చేసినటువంటి అన్యాయమైనటువంటి ఆ మోసాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు మనం చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రణాళికని భూమి మీద నెరవేర్చడానికి అనేకులను తిరుగుబాటుదారులను, పాపములో ఉన్నటువంటి వారిని, అలాగే మరి నరహత్యలు చేస్తున్నటువంటి వారిని, త్రాగుబోతులను, ఇవ్వండి ముఖ్యముగా దేవుడంటే భయంకరమైనటువంటి వ్యతిరేకత కనపరిచేటువంటి వారిని, దేవుని బిడ్డలను అవహేళన చేస్తున్నటువంటి వారిని, దైవ కార్యములకు ఆటంకం కలిగిస్తున్నటువంటి వారు ఈరోజు దేవుని చేత కనికరింపబడి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తూ అనేకులు ఎదుట వారి సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే, పూర్వకాలం ముందు తెలియక చేసినటువంటి అపరాధములను దేవుడు క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనం చూస్తే 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలను మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉంటారు. మంచి చూడండి, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలను చూస్తే,
పౌలు గారు ఏమంటుండ్రు? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనుకరింపబడితిని. చాలా మా దేవుడు మనం జీవించింది కాబట్టి గమనించండి వాక్యాన్ని. యాకోబు ఏ స్థితి నుండి ఏ స్థితిలోకి వచ్చాడు? యాకోబు వాగ్దానములను చేతపట్టుకొని అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి దైవ వాక్కుకు లోబడి తన భార్య తన అన్న కుమారుడైన లోతును తీసుకొని అబ్రహాము ఎలాగైతే దేవుని వాక్యానికి లోబడి సమస్తమును విడిచిపెట్టి దైవ కార్యముల నిమిత్తము అద్భుతమైనటువంటి వాగ్దానాలు పొందుకొని ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రతి క్రైస్తవులకి మూల పురుషుడిగా ఉన్నటువంటి అబ్రహాము గారి యొక్క మనవుడు యాకోబు. ఈ యాకోబు తన యొక్క జీవిత విధానంలో ప్రభువారు పరిగణలోకి తీసుకోకుండా యాకోబుకి ముందున్నటువంటి బాధ్యత, అంటే ముందున్నటువంటి కార్యములు అనగా దైవ కార్యములు నెరవేర్చబడటకు ఆయన ప్రణాళికలో ఉంటూ ఉన్నది కనుక ఆయన మోసగాడైనప్పుడు సరే క్షమించబడి దేవుని వాగ్దానాన్ని ఇక్కడ పొందుకుంటున్నాడు. అందుకే ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసిన గనుక కనికరింపబడితిని. ఇలా గమనించుకోవాలి. దేవుడు కనికర స్వరూపుడు గనక ఆయన ఇష్టము, ఆయన చిత్తము. ఇప్పుడు మనకి ఎవరైనా సరే దానం చేయాలన్నా, ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇచ్చేవారి యొక్క ఓన్ ఇంట్రెస్ట్, అంటే వారి ఇష్టం అది, అంతే మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాలనేటువంటిది ఇచ్చేటువంటి వారిని మనం ఆదేశించలేం కదా. ఇచ్చేటువంటి వారి యొక్క ఆయన ఇష్టమే. ఎవరికి ఇవ్వాలనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు. అలా పెద్దవారికి ఇవ్వాలా, ధనవంతులకి ఇవ్వాలా, చిన్నవారికి ఇవ్వాలా, పెద్దవారికి ఇవ్వాలని చెప్పి ఒకరు చెప్తే ఎగిరేటువంటిది కాదు. ఆ దానము ఇచ్చేటువంటి వ్యక్తి తను తీసుకునేటువంటి నిర్ణయము తన ఇష్టానుసారంగానే చేస్తాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ ఒక పాపి లేదా ఒక దొంగ లేదా ఒక మాంత్రికుడు లేదా మరి దేశద్రోహి, దైవ కార్యములకు విరోధం కలిగించేటువంటి వారు ఎవరైనా సరే కనికరింపబడినప్పుడు తండ్రి ఏ భేదము లేదు, అని ఏ భేదమును చూపించడు. ఎందుకంటే యోహాను సువార్తలో అంటాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమునో తోసివేయను. కదండి, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారిని తోసివేయడు. ఇప్పుడు యాకోబు అరణ్యములో మంచిగా ఉండి గది మీద వణుకుతూ ప్రార్థనాపూర్వకమైనటువంటి మూడుగులకు ఉన్నప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఆయనకు చేసినటువంటి అద్భుతం ఏంటంటే పరలోకపు దర్శనాన్ని చూపించాడు. మోసగాడు యాకోబు స్పష్టంగా నేను చెప్పే మాట కాదని, కానీ ఆయన ఆశీర్వదించబడినటువంటి వాడుగా రూపాంతరం చెందుతున్నాడు. అందుకే దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను అంటున్నాడు. అంత అద్భుతమో ఆశ్చర్యమో కదా ఈ మాటలు. దేవుడు తన ఇష్టానుసారముగా ఎవరినైతే ఎన్నుకుంటారో వారితో మాట్లాడటానికి ఏ విధమైనటువంటి ఆటంకము, అభ్యంతరము మనుషులుగా మనం చెప్పటానికి లేదా ఆలోచించడానికి అవకాశం లేదు. ఇంకొక అడుగు మనం ముందుకేసి చూస్తే సమూయేలు గ్రంథంలో చూస్తే ఆ రిఫరెన్స్ ఉంది. కానీ మొదటి సమూయేలు చూస్తే 3వ అధ్యాయంలో 4వ వచనము 6వ వచనము
అలాగే మరి 8వ వచనంలో 3 సార్లు బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడతారు. అక్కడ మరి ఒక మంచి దైవజనుడు ఏలీ అనేటువంటి ఆయన ఉంటాడు. ఆయన దీర్ఘకాలము నుండి దేవుని యొక్క పరిచర్యలో మందిరములో ఉండి దైవ కార్యములను జరిపిస్తూ దేవుడు ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఏలీ. కానీ ఆయనతో మాట్లాడలేదు దేవుడు. బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దాకా నేను చెప్పాను కదా, ఎవరైనా దానం చేయాలంటే అది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్. ఆయనకి ఎందుకంటే ఆ డెసిషన్ అనేది ఆయన తీసుకుంటాడు, ఆయన ఇష్టం. అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని చెప్పి ఇంకొక వ్యక్తి వచ్చి ఆయనకు సూచనలు సలహాలు ఆదేశాలు ఇవ్వటానికి లేదు. ఆయన ఇష్టం, అది ఆయన సొంతం కాబట్టి. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చిత్తానుసారముగా ఈ భూమి మీద తన కార్యములను అద్భుతమైనటువంటి విధంగా మనుషులకు ఒక విధంగా చెప్పాలంటే అవివేకముతో ఉన్నటువంటి అజ్ఞానముతో ఉన్నటువంటి మనుషులకు కనువిప్పు కలగటానికి ఆయన కొన్నిసార్లు చాలా మరి అద్భుతమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉంటారు. పౌలు గారి విషయం కూడా మనకు తెలుసు కదా. సౌలుగా ఉన్నప్పుడు సంఘములను హింసించినటువంటి వాడు, మరి అనేకమైనటువంటి దొమ్మీలు హత్యలు, మరి ఒక విధంగా చెప్పండి ఈ కాలంలో అయితే మరి ఇక్కడైతే వస్తాడంటారు, ఆంధ్ర రాష్ట్రంలో అయితే వీడు రవిడీరా అంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అధికార దాహము, అధికారం ఉన్నటువంటి అహంకారముతో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత భయానకమైనటువంటి విధ్వంసం చేశాడో మన అందరికీ తెలుసు క్రైస్తవ లోకాన్ని. కానీ ప్రభువారు పట్టుకున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు? ఇక్కడ యాకోబును చూస్తే ప్రాణ భయముతో ఆరాన్ అనే అరణ్య ప్రాంతంలో ప్రార్థన చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సౌలు దమస్కాకు వెళుతున్నప్పుడు దైవ దర్శనముల ద్వారా గుర్రం మీద టీవీగా నడుచుకుని వెళుతున్నటువంటి వాడు ఎప్పుడైతే దైవవాక్యము ఆయనలోకి ప్రవేశించిందో అతని గర్వం అణిచివేయబడ్డకు గుర్రం మీద నుండి తల్ల క్రిందులుగా పడదోయబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, తల్ల క్రిందులుగా పడదోయబడి పాదములేమో పైకి వెళ్ళిపోయి శిరస్సు ఏమో భూమికి తగులుతూ ఉన్నది. అంటే తనలో ఉన్నటువంటి అహంకారము, తనలో ఉన్నటువంటి అధికారము, తనలో ఉన్నటువంటి వయసుకు సంబంధించినటువంటి ఆ యొక్క బలము, ఇవన్నీ కూడా ఏం చేశాడంటే దేవుడు తల క్రిందులు చేశాడు. అక్కడ సౌలుని చేసి తన పరిచర్యకు నియమించుకోవటానికి మొట్టమొదటిగా ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి అధికారము, అహంకారము, లోక సంబంధమైన జ్ఞానమును తల్ల క్రిందులుగా చేసి ఒక చర్మకారుని వద్దకు పంపించినట్లుగా మనం చూస్తుంటాం ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కాపాడాలి, ఎవరికి సహాయం చేయాలి అనేటువంటిది ఆయన చిత్తమే. మనము క్వశ్చన్ చేయడానికి లేదు. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, పూర్వము అయా నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. అంటే దీని అర్థం ఏంటి? ఒక కాలమందు మరి మన స్థితి ఏంటి? భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటువంటి వారు, ఏమండి భయంకరమైనటువంటి అబద్ధాలు ఆడేటువంటి వారు, భయంకరమైనటువంటి త్రాగుబోతులు, తాగి గృహానికి వచ్చి వారిని హింసించేటువంటి వారు, పిల్లలకి నెమ్మది లేకుండా చేసేటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక కాలం వచ్చినప్పుడు ఆ కుటుంబము చీకటిలో మగ్గిపోయి నిత్యము మండుతున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడకుండా తండ్రి అయినటువంటి దేవుడు వారిని దర్శించి మండుతున్నటువంటి అగ్నిలో నుండి బయటికి లాగినట్లుగా వారిని దర్శించి వారిని ఆదరించి సంరక్షించి ఈరోజు అనేకులని అటువంటి పరిస్థితి నుండి బయటకు తీసుకొని వచ్చి తన మహిమ కలిగినటువంటి దైవ కార్యములలో వాడుకుంటున్నారు. వాడుకోవటమే కాదు,
వారికి తోడయించున్నారు, కాపాడుచున్నారు, సంరక్షిస్తున్నారని చెప్పి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆది కాండంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుతూ మీ తాతగారైనటువంటి అబ్రహాము గారికి నేను ఏదైతే వాగ్దానం చేసినానో ఆ వాగ్దానం నెరవేర్చుటకు నువ్వెక్కడికి వెళ్ళినా కూడా మరలా తిరిగి నేను ఆ వాగ్దాన దేశమునకు తీసుకొని వస్తానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, మరొక మాట మనం చూద్దాం. ఆది కాండంలోనే 39వ అధ్యాయంలో మొదటి 39వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నామా మనుషుల చదువురా. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయు వాడాయను. మరియు అతడు తన ఇంట మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతను తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు చాలమ్మా గమనించండి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుకి తోడై ఉండుట వలన మోసగాడైనప్పటికీ దేవదేవుని యొక్క వాగ్దానము పొందుకొని చరిత్రలో మూల పురుషుడుగా నిలిచిపోయాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలుకు దేవుడు తోడై ఉండుట వలన క్రైస్తవ లోకములోనే ఒక ప్రత్యేకమైనటువంటి అపోస్తలుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే దేవుడు ఇక్కడ మనం గమనిస్తే యోసేపుని, అంటే యోసేపు యాకోబు యొక్క కుమారుడు, అంటే అబ్రహాము గారికి ముని మనవడు. తరం వెంబడి తరము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కృప వెంబడి కృపను అని చెప్పి, నీ కృప నాకు చాలు పాలు గారు అంటారు. కృప వెంబడి కృపను పొందుకుంటున్నాము. మన పిల్లలు ఆశీర్వదించబడినప్పుడు, లేదా మనకి ఏదైనా సరే ఒక సంతోషము రెండింతలు కలిగినప్పుడు కృప వెంబడి కృపను పొందుకుంటున్నావు, నువ్వు ఎంత ధన్యుడు అని చెప్పి మనం అంటుంటాం. అలాగే వాగ్దానం చేసినటువంటి దేవుడు అబ్రహాము మొదలుకొని తన తదనంతరము తరతరములలో వారికి ఉన్నటువంటి సంతానం అంతటికి దేవుని యొక్క వాగ్దానము తోడై ఉంచి ఉన్నది. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోసేపు ఏ స్థితిలో ఐగుప్తు దేశములకు చేర్చబడ్డాడు? ఐగుప్తు దేశంలో మరి ఆ ఫరో అనేటువంటి ఆయన దగ్గర బానిసగా ఐగుప్తుడికి అమ్మివేయబడినప్పుడు, బానిస అంటే మనందరికీ తెలుసు, అతనికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు. ఏ పని చెప్పినా చెయ్యాలి. ఇది చెయ్యను అనటానికి లేదు, చెయ్యాల్సిందే. చిన్న వయసులో ఉన్నాడు, యవనస్తుడిగా ఉంటున్నాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. కానీ బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపుకి దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉంచి ఉన్నది? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకుంటే 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు. మళ్ళీ గమనించాలి, దేవుని హస్తము ఎవరికైతే సమీపముగా ఉండి నడిపిస్తూ ఉంటుందో, దేవుని సన్నిధి ఎవరి మీద అయితే నిలిచి ఉంటూ ఉన్నదో, దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం నెరవేర్చుకోవాలని దేవుని ఆ యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు
పూర్వకాలం మంది చేసిన ప్రతి పాపపు క్రియలో దేవుడు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే వారు క్షమించబడతారు, దేవుని యొద్దకు వచ్చి ఉన్నారు కానీ. కాబట్టి బానిసగా అమ్మివేయబడినటువంటి యేసోపునకు దేవుడు తోడై ఉండటం వలన ఏం జరుగుతుంది? ఇక్కడ అతడు చేయునదంతయు వర్ధిల్లుచూ ఉన్నదని చెప్పి రాయబడి ఉన్నది. అతడు చేస్తున్న ప్రతి పనిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని సక్సెస్ చేస్తున్నాడు. సక్సెస్ చేయటం అంటే ప్రతి విషయంలో కూడా అతను చేసే పని తన యజమానుడికి క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. అది ఆర్థికంగానా, లేదా మరి అక్కడ ఉన్నటువంటి పని వారులందరూ కూడా క్రమశిక్షణలో పెట్టడంలోనా, ఏ విషయంలోనైనా సరే ఒక పని వాడు చేస్తున్నటువంటి ఆ పని యజమానుడికి క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. నమ్మకంగా పని చేయటం వలన, దేవుని హస్తం అతనికి తోడుగా ఉండటం వలన బానిస మీద, చూడండి మనకు తెలుసు చాలాసార్లు కొన్ని అనుభవాలు కూడా, పేదరికంలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా సరే ఈ సర్వెంట్ పని చేస్తున్నప్పుడు ప్రేమ కలిగి, దయ కలిగి, జాలి కలిగినటువంటి యజమానులు పనివాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, సాటి మనిషి అని చెప్పి. కానీ అందరూ అలా ఉంటారని అనుకోలేము కదా. కొంతమంది ఏం చేస్తారు? రాత్రి మిగిలిపోయిన ఆహార పదార్థములన్నీ కూడా పనివాడికి పెడుతూ ఉంటారు. అని దీని అర్థం ఏంటి? పనివాడు యజమానుడు ఏదిచ్చినా కూడా తిరస్కరించడానికి లేదు, తీసుకోవాలి, తినాలంతే. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు బానిసగా ఉన్నటువంటి యేసోపుకు తోడై ఉండటం వలన అతడు చేస్తున్న సమస్త కార్యములు వర్ధిల్లుతూ ఉన్నవి. అందుకని తన యజమానునికి బానిసగా ఉన్నటువంటి యేసోపు మీద కటాక్షము కలుగుతూ వలన తన ఇంటి అంతటి మీద అధికారిగా నియమించినాడు. అది ఎలా వచ్చింది? దేవుడు యేసోపుకు తోడై ఉండటం వలన. ఈరోజు నువ్వైనా నేనైనా మనము ఈరోజు ఇలా ఉన్నామంటే, పూర్వకాలమందు మన సాక్ష్యాలు వింటాం కదా, అయ్యా ఇదిగో నేను ఒక పూట ఆహారం తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉండేవాడిని, నా పిల్లలు నేను ఎలా పోషించుకోవాలో నా బ్రతుకు అంత అగమగోచరముగా ఉండేది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థికంగా అనారోగ్యాలతో నేను ఆత్మీయ పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడి, కానీ పూర్వకాలంలో నేను చేసిన ప్రతి అతిక్రమ క్రియను బట్టి దేవుడు నన్ను నలగొచ్చాడేమో అని చెప్పి నేను కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఈ రోజు దేవుడు నన్ను ఎంత అద్భుతంగా దీవించాడో తెలుసా అని చెప్పి మనం అనేక మంది ద్వారా సాక్ష్యాలు వింటూ ఉంటాము. దేవుని బిడ్డలారా, దేవుడు కనికర స్వరూపుడి. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మొట్టమొదటిగా మొత్తగాడైనటువంటి యాకోబుకు దేవుడు తోడైంది వలన ఆయన ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలుకు దేవుడు తోడైంది వలన క్రైస్తవ ప్రపంచానికే దైవర్తమానము ద్వారా దిశ నిర్దేశించినటువంటి గొప్ప దైవజనుడు పౌలుగా మార్చబడ్డాడు. ఇక మూడవ వ్యక్తి, యేసోపు బానిసగా ఉండినప్పటికీ దేవుడు తోడుగా ఉండటం వలన ఐగుప్తు యొక్క ఆ రాజు యొక్క గృహములో ఆ గృహానికి ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి అధికారిగా నియమించడం జరిగింది. ఈ ముగ్గురు యొక్క జీవితాలను మనం పరిగణలోకి తీసుకుంటే, దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని చెప్పి అర్థం చేసుకో. ఈ సహోదరి, ఈ సహోదరుడా, నువ్వు దీర్ఘకాల రోగములతో ఉన్నావా?
లేదా మరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం లేదా? నువ్వు కని పెంచి పెద్ద చేసిన నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేసి ఉన్నారా? లేదా నువ్వు ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకునేటువంటి నీ భర్త గాని భార్య గాని వినగలనటువంటి స్వభావంతో ఉండి కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటున్నారా? ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు కదా, నువ్వు భయపడొద్దు. కారణం ఏంటంటే దేవుని బలమైన హస్తము నీకు తోడుగా ఉన్నది. ఒకరోజు వస్తుందండి, యేసుకు నమ్మకంగా ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు, అన్యాయమైనటువంటి నిందన మోసి. కానీ దేవుడు చెరసాలలో ఉన్నటువంటి యేసుని జ్ఞాపకం చేసుకుని బయటికి తీసుకుని వచ్చాడు. ఏ సహోదరి, నీ కన్నీటిని కూర్చడానికి ఆయన గాయమైన హస్తము నీకు సమీపముగా ఉన్నది. ఏ సహోదరుడా, నువ్వు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో ఆయన యొక్క కరుణా సంపన్నుడైనటువంటి దయగలిగినటువంటి వాగ్దానము నీ మీదకి రాబోతున్నది. గుర్తుపెట్టుకో. ఆయన నీకు తోడుగా ఉండి ముందున్న కాలంలో నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేయుటకు ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమ పడుతూ ఉంటే నువ్వు తిరిగిపోవద్దు. ఇంకా మరొక వాక్యము చివరిగా మత్తయి సువార్తలు అంటాడు కదా, 28-20 వచనంలో చూస్తే యేసు ప్రభువు వారు తమ శిష్యులకు వాగ్దానం చేస్తున్నారు. చూడమ్మా, ఒకసారి చదివాను. సార్ 20 28 అమ్మా, 20 వచ్చింది. ఓకే, చదివాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించిన. గమనించండి, యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు తన శిష్యులకు. ఆయన మరణించి తిరిగి లేచి పరలోకములకు వెళుతున్నప్పుడు 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యులు భయముతో, విశేషముగా ప్రాణ భయముతో, దిక్కుదోతల స్థితిలో, అయ్యో మేము అనాథలమైపోతామేమో, దిక్కులేని వారు అయిపోతామేమో, మా బలము, మా శక్తి, మా ధైర్యము, మా బోధకుడు, మా గురువు, మా రక్షకుడు యేసు ప్రభు వారే కదా. వారు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని కూడా మరి చెరసాలలో వేసి హింసిస్తారేమని చెప్పి ప్రాణభయంతో ఉంటున్నప్పుడు లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు వారికి వాగ్దానం చేయించున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు, ఏమండి ఎప్పటి వరకు అంట? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంచాను. ఇంత అద్భుతమో కదా. ఏ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు ఒంటరిగా లేవు, నీకు తోడుగా ఉన్నాడు నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు. ఈరోజు ఎవ్వరు నా వారు అనేటువంటి వారు అనుకున్న వారు విడిచిపెట్టినా నిన్ను సంరక్షించి, నిన్ను ఆదరించి, నీ ప్రతి కన్నీటి బాష్ప విలువను కూర్చి నీకు సహాయం చేసి తోడుగా ఉండటానికి ఆ పరమ తండ్రి అయినటువంటి యేసు ప్రభు వారు వాగ్దానం చేయించున్నాడు. యాకోబుకు తోడై ఉన్నటువంటి దేవుడు, యేసోపుకు తోడై ఉన్నటువంటి దేవుడు, పౌలు గారికి తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు, నాకు, మనకు కూడా తోడై ఉంచాలి. బైబిల్లో చూస్తే అనేక మందికి యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవుడు చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి మన పౌరవ టెలి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దైవజనాంగమ, దేవుని వైపు చూద్దాం. నేను ఒంటరి వాడిని కాను, నా పిల్లలు నన్ను విడిచిపెట్టారు, నాకంటూ ఎవరు లేరు, ఏదో నేను ఒంటరి పోరాటం చేస్తున్నానేమో. ఒకవేళ నువ్వు కృంగిపోయి దిగులు పడుతూ ఉంటే నీ యొక్క మనోనేత్రము తెరవబడి పరమందు ఆశీరుడైనటువంటి యేసయ్య వంటి చూడు, ఆయన నీకు తోడై ఉంచాడు. అతి తోడు, కృపా, కనికరము మనందరికీ దేవదేవుని యొక్క ఆశీర్వాదములతో కూడినటువంటి కాపుదల దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అక్కడ చదివినటువంటి ప్రియ
మార్చి దేవుడు మిమ్మలను మీ ప్రేమైన కుటుంబాన్ని జనాలుగా దీవించిన గాక. అయా వందనాలు పాస్టర్ గారు. వందనాలు సార్, వందనాలు.